హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీకి డిసెంబర్ 9వ తేదీ డెడ్‌లైన్‌గా, అలాగే ఉగాది నాటికి అన్ని డీఏలు కొత్త పే స్కేల్స్ రెడీ. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ గడువు దాటిపోయి 2 ఏళ్లు కావస్తోంది. ఇంకా 4 డీఏలు పెండింగ్‌లో ఉండగా, మరో డీఏ కూడా త్వరలో పెండింగ్‌లో ఖాతాలో చేరబోతోంది. ఇది ఉద్యోగులలో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. పెండింగ్ బిల్లులు అయినటువంటి ఈహెచ్ఎస్ పథకం అమలు కాకపోవడము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం వల్ల ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు. ఈఎంఐలు కట్టాలన్నా, లేదా హోమ్ లోన్ కట్టాలన్నా, బైక్ లోన్ వంటివి ఎటువంటివి పెట్టుకోవాలన్నా గూడా, లేదా ఇతర ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలన్నా గూడా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈహెచ్ఎస్ పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల వైద్య ఖర్చులు ఉద్యోగులకు పెను భారంగా మారాయి. ఉద్యోగుల ఆశలు మరియు డిమాండ్లు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక డీఏను విడుదల చేసింది. మరొక 6 నెలల తర్వాత ఇంకొక డీఏని ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటికే 5 నెలలు పూర్తి కావచ్చింది కాబట్టి, మరో డీఏను ఖచ్చితంగా నవంబర్‌లో విడుదల చేయాలని ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. మొత్తానికి ఉగాదిలోపు పెండింగ్ డీఏలన్నీ క్లియర్ చేసి, పీఆర్సీ రిపోర్ట్‌ను తెప్పించుకొని పీఆర్సీని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఆశపడుతున్నారు. ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి. ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే తప్ప కొత్త సంవత్సరానికి ఉగాది నాటికైనా, బడ్జెట్ నాటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందనైతే భావిస్తున్నారు. పీఆర్టీయూ హెచ్చరిక. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పీఆర్సీకి డిసెంబర్ 6వ తేదీ డెడ్‌లైన్ అనైతే హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు పీఆర్సీని డిసెంబర్ 6వ తేదీలోగా ప్రకటించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేటలో శనివారం జరిగిన జిల్లా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్‌లోగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం విస్మరించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని దామోదర్ రెడ్డి గుర్తు చేశారు. సీపీఎస్ రద్దు, మంచి రిటైర్మెంట్‌తో పీఆర్సీ. పెండింగ్‌లో ఉన్న డీఏలు, పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 2 ఏళ్లైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం శోచనీయకమన్నారు. ఈ సమావేశంలో ఇతర పీఆర్టీయూ నాయకులు కూడా పాల్గొన్నారు. పక్క రాష్ట్రంతో పోలిక. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏను ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఏపీ ఉద్యోగుల ఖాతాల్లో ఒక డీఏకి సంబంధించి ప్రకటన అయితే వచ్చింది. ఇకపోతే రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అందువల్లే ఏపీ ఉద్యోగులతో పోలిస్తే తెలంగాణ ఉద్యోగులు మరో డీఏ కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీపై ఆశలు. కొత్త సంవత్సరం జనవరి 2026 నాటి డీఏలన్నీ పూర్తిగా క్లియర్ చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ సంఘాల జేఏసీపై ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగులందరి ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఉద్యోగ సంఘానికి సంబంధించి 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్ ఎప్పుడు ఇస్తారు, కొత్త పే స్కేల్స్ ఎప్పుడు ఇస్తారని కవితక్క కీలక డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల వారు గాని, ఉద్యోగ సంఘాల జేఏసీ గాని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఉద్యోగులకు న్యాయమైన హక్కులు సాధించుకోవడానికి వీలు పడదు. కాబట్టి ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చర్చలు జరిపి పీఆర్సీ కమిషన్ రిపోర్ట్‌ను తెప్పించుకోవడం, పెండింగ్ డీఏలు విడుదల చేయించుకోవడం, పెండింగ్ బిల్లులన్నింటినీ విడుదల చేయించడం వంటి బాధ్యతలు ఉద్యోగ సంఘాల జేఏసీ పైనే ఉన్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ దిశగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తారనైతే ఉద్యోగులందరూ కూడా ఈ మేరకు ఆశిస్తూ ఉన్నారు.